అందరికీ నమస్తే అండి. లులు గ్రూప్ గురించి మేబీ అందరూ వినే ఉంటారు. అంతకుముందు 2019కి ముందు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని వైజాగ్లో ఏర్పాటు చేయాలనుకున్నారు. దానికి సంబంధించి స్థలం కేటాయింపు కూడా జరిగింది. వైసీపీ వచ్చాక దాన్ని రద్దు చేశారు. దాంతో లులు గ్రూప్ వెనక్కి వెళ్ళిపోయి దేశవ్యాప్తంగా కూడా 2019 నుంచి 2024 మధ్యలో హైదరాబాద్లోను, బెంగళూరు, కొచ్చి, త్రివేంద్రం ఇట్లా దేశవ్యాప్తంగా దాదాపుగా 9 చోట్ల వాళ్ళు మెగా మాల్స్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాలేదు. అయితే లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ గారితో చంద్రబాబు గారికి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో, సన్నిహిత సంబంధాలు మీన్స్ ఎప్పుడో 2015లో అంట ఒకసారి చంద్రబాబు గారు దుబాయ్ వెళ్ళినప్పుడు దుబాయ్లో ఈ మాల్ చూశారు. అక్కడ ఈ మాల్లో ఉన్న ఫెసిలిటీస్, అక్కడ అందుబాటులో ఉన్న అన్నీ చూసి ఇది చాలా బాగుంది, ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఆ చైర్మన్ గారితో మాట్లాడి విశాఖపట్నంలో మీరు ఏర్పాటు చేయండి, నేను దానికి సంబంధించి స్థలం ఇస్తాను అని చెప్పి అప్పట్లోనే, అంటే అది దాని నిర్వహణ మొత్తం కూడా చంద్రబాబు గారిని ఆకట్టుకుంది. అందుకని 2016లోనే లులు మాల్ని విశాఖపట్నం రావడానికి ఆహ్వానించారు. సో చంద్రబాబు గారు అయితే పట్టుబట్టారు కాబట్టి మళ్ళీ 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లులు గ్రూప్ చైర్మన్తో భేటీ అయ్యి విశాఖపట్నంలో ఎక్కడైతే గతంలో మిస్ అయిందో అక్కడే మళ్ళీ ఒకటి ఏర్పాటు చేయడానికి అండ్ విజయవాడలో కూడా మరో మాల్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగా నిన్న లులు మాల్కి భూముల కేటాయింపు జరిగింది. ఈ భూ కేటాయింపు ఇప్పుడు ఒక కొత్త వివాదానికి దారితీస్తుంది. కారణం ఏమిటంటే విశాఖపట్నంలో వాళ్లకు 13.83 ఎకరాల భూమి ఇచ్చారు. హార్బర్ పార్క్ నియర్ బీచ్ రోడ్ విశాఖపట్నం అని ఇచ్చారు. మొత్తం ఇక్కడ 13.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణం జరుగుద్ది. అందులో పార్కింగ్ ఏరియా 6 లక్షల చదరపు అడుగులు, లులు యాంకర్ షాప్స్ 1,70,000 చదరపు అడుగులు అండ్ లీజబుల్ అవుట్ సైడర్స్ 3,30,000 చదరపు అడుగులులో మొత్తం 1,066 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనమాట. మొత్తం విలువ, ఈ లులు మాల్ విలువ. 3 ఏళ్ల పాటు దీనికి రూపాయి కూడా ఛార్జ్ తీసుకోరు, అద్దె తీసుకోరు, 3 సంవత్సరాల వరకు. ఆ తర్వాత మాత్రం చదరపు అడుగుకి రూపాయిన్నర అద్దె తీసుకుంటారు ఒక్కొక్క చదరపు అడుగుకి. అంటే మొత్తం మీద 13.5 లక్షల చదరపు అడుగులు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 20 లక్షలు అద్దె తీసుకుంటారనమాట ప్రతి సంవత్సరం. 90 ఏళ్ల పాటు ఈ అద్దె ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం 10% అద్దె పెంచుతూ పోతారు. అయితే సాధారణంగా విశాఖపట్నం లాంటి సిటీస్లో చదరపు అడుగుకి అద్దె సుమారుగా ఒక 200 అడుగులు చదరపు అడుగులు ఉన్నదనుకోండి, దానికి అద్దె మినిమం 30-40 వేలు ఉంటుంది నెలకి. లేదు ఒక గ్రాండ్ మాల్ అనుకోండి, 1 లక్ష ఎస్ఎఫ్టీలో ఉన్న మాల్ అనుకోండి, మినిమం నెలకి అద్దె 10 లక్షలకు పైగా ఉంటుంది. కానీ ఇక్కడ అంటే యావరేజ్గా ఒక చదరపు అడుగుకి యావరేజ్గా 20 నుంచి 25 రూపాయలు అద్దె వసూలు చేస్తారు విశాఖపట్నం లాంటి సిటీలో. కానీ వీళ్ళు మరీ రూపాయిన్నరే అద్దె పెట్టడం అనేది అనేక ప్రశ్నలు లేవనెత్తుంది. లులు గ్రూప్ ఏమైనా పేద గ్రూపా? మొత్తం వాళ్ళ ఆస్తుల విలువ 1,05,000 కోట్లు నికర ఆస్తుల విలువ లులు గ్రూప్కి. అంత పెద్ద గ్రూప్ ఉన్నప్పుడు విశాఖపట్నం లాంటి సిటీకి వచ్చినప్పుడు వయా మీడియాగా ఇవ్వాల్సింది, మరీ తక్కువకి ఇవ్వాల్సిన పని లేదు, అలాగని మార్కెట్ రేటుకి కూడా ఇవ్వాల్సిన పని లేదు. వయా మీడియాగా మార్కెట్ రేట్ 20 రూపాయలు ఉందనుకోండి, 10 రూపాయలకి వచ్చి తప్పు లేదు, లేదా 15 రూపాయలకి వచ్చి తప్పు లేదు. వాళ్ళు ఏం ఫ్రీగా బిజినెస్ చేయరు కదా. వాళ్ళు ఇదిగో మీరు వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఉన్నారు, పేదలు ఉన్నారు కాబట్టి మీకు 50% తక్కువకి ఇస్తున్నాం తీసుకెళ్ళని అనరు కదా. వాళ్ళు చేసేది కార్పొరేట్ బిజినెస్సే. వాళ్ళు ఏమైనా రాష్ట్రంలో పేదలకు ఏమైనా ఫ్రీగా సరుకులు ఇస్తే అప్పుడు అనుకోవచ్చు. వాళ్ళేమీ సేవ చేయరు, బిజినెస్ మాత్రమే చేస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. బిజినెస్ చేస్తున్నారు అంటే వాళ్ళ వ్యాపార ఆపేక్ష ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ప్రభుత్వం అంత ఉదార హృదయంతో అన్ని లక్షల ఎస్ఎఫ్టీలు అంత తక్కువ రేటుకి ఇవ్వాల్సిన పని అయితే లేదు. సో దీనిలో కొన్ని అనుమానాలు వస్తున్నాయి, ఏమైనా ఇంటర్నల్ వ్యవహారాలు జరిగాయేమోనని. మరోవైపు విజయవాడలో ఈ లులు సంస్థకి స్థలం కేటాయింపు వెనక కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. విజయవాడలో గవర్నర్పేటలో ఆ ఏపీఎస్ఆర్టీసీకి స్థలం ఉంది. ఆ స్థలంలో 4 ఎకరాల 15 సెంట్లు లులు మాల్ కేటాయించారు. ఇక్కడ మొత్తం 2,32,000 లక్షల చదరపు అడుగుల్లో షాపింగ్ మాల్ నిర్మాణం జరుగుద్ది. పార్కప్ ఏరియా 200 వెహికల్స్ వరకు పెట్టేలాగా రిటైల్ షాప్స్ 120 ఉంటాయి. లీజబుల్ టు అవుట్ సైడర్స్ అని 1,34,000 చదరపు అడుగులు. మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 156 కోట్లు. ఈ ప్రాజెక్ట్ మొత్తం కాస్ట్ 156 కోట్లు. కానీ ఇది విజయవాడలో వాళ్ళకి ఇస్తున్న స్థలం
ఎకరం నాకు తెలిసినంత వరకు 15-20 కోట్ల వరకు ఉంటుందేమో అనుకుంటున్నా. ఆ ప్రాంతంలో గవర్నర్పేట, ఆ ప్రాంతంలో. అది గవర్నర్పేట మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఇటు వచ్చి మనం ఏలూరు రోడ్డు బందర్ రోడ్డుకి తిరుగుతున్నప్పుడు వి షేప్లో వెళ్తున్నప్పుడు ఆ సైడు ఆ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. అక్కడ ఓల్డ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అది. అక్కడ ఇప్పటికీ ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో అది నిర్వహిస్తుంటారు. బస్సులన్నీ అక్కడ పెడుతుంటారు నైట్ టైం ఆగేవి. సో అక్కడ 4 ఎకరాల 15 సెంట్లు లులు మాల్కి ఇస్తున్నారు. సుమారుగా 70 నుంచి 80 కోట్లు విలువ చేసే భూమి వీళ్ళకి చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు. ఇక్కడ కూడా 3 సంవత్సరాల పాటు లీజు ఉండదు. ఆ తర్వాత అద్దె తీసుకుంటారు. మొత్తం వీళ్ళు పెట్టే పెట్టుబడి 156 కోట్లే. విశాఖపట్నంలో 1066 కోట్లు, విజయవాడలో మాత్రం 156 కోట్లే. నిజంగా విజయవాడలో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు అన్నీ కూడా హైవే పక్కన ఉన్నాయి. సిటీలో పెద్ద ఏమీ లేవు. ఇది కూడా లులు మాల్ ఇంకా పెద్దది కాబట్టి ఇటు తాడేపల్లి సైడు హైవే సైడ్ ఏర్పాటు చేస్తే బాగుండేది. నగరం నడిబొడ్డున ఆ ప్రాంతంలో అంత అంటే వీళ్ళకి అంత అవసరం. అక్కడ మాల్కి అంత బిజినెస్ ప్లేస్ కూడా కాదు అది. నిజానికి అక్కడ చాలా షాపులు, చిన్న చిన్న షాపులు చాలా ఉంటాయి. మనం ఏలూరు రోడ్డు చూసుకుంటే చిన్న చిన్న షాపులు, ఫర్నిచర్ షాపులు అవి ఇవి చాలా ఉంటాయి. ఇటు బందర్ రోడ్లో చూసుకుంటే ఈ హార్డ్వేర్ షాపులు అండ్ బట్టల షాపులు చాలా షాపులు ఉంటాయి. సో ఆ మాల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళని దెబ్బకొట్టినట్టు అవుతుంది. సరే వాళ్ళు దెబ్బతింటారో లేదా అనేది తర్వాత. కానీ లులు మాల్ లాంటి పెద్ద కార్పొరేట్ సంస్థ ఈ నడిబొడ్డును పెట్టే కంటే ఎప్పుడైనా సాయంత్రం వేళల్లో లేదంటే వీకెండ్స్లో అక్కడికి రావడానికి ఆ 2 రోడ్లు కూడా విపరీతంగా ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అవుద్ది. సో దాని బదులు హైవే పక్కన తాడేపల్లి అంటే వంతెన దాటిన తర్వాత తాడేపల్లి గుంటూరు వచ్చే వైపు తాడేపల్లి పక్కన ఎక్కడైనా ఇస్తే బాగుండేది అనమాట. కానీ ఇవ్వలేదు. సో దీనిలో కూడా భూ కేటాయింపులో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. సో ఈ 2 కూడా లులు మాల్ ఏదో చిన్న సంస్థ అయినట్టు, వాళ్ళ పేద సంస్థ అయినట్టు, వాళ్ళకి ఏమీ లేదన్నట్టు ఇంత తక్కువ ధరకి ఇవ్వడం మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరీ అంత చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తోంది. మీరేమంటారు? మీ ఉద్దేశం కూడా ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సరే, కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒక చిన్న ప్రమోషన్ చూడండి. లడ్డూపల్లెం.com అని దాదాపుగా 20 రకాల లడ్డూలు. అందులో మీకు రెగ్యులర్గా తెలిసి అంటే రాగి, సజ్జ, జొన్నతో పాటు రవ్వ లడ్డు, గోధుమ లడ్డు, నువ్వుల లడ్డు అండ్ మఖానా, ఓట్స్ లడ్డు, షుగర్ ఫ్రీ లడ్డు, డ్రై ఫ్రూట్స్, సీడ్స్, మల్టీ సీడ్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ లడ్డూలు ఉంటాయన్నమాట. 20 రకాలు. దాంతోపాటు స్నాక్స్, హాట్ స్నాక్స్, సాయంత్రం పూటలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక తర్వాత సరదాగా తినడానికి హెల్తీ స్నాక్స్ అనమాట. రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో చేసిన జంతికలు, మురుగులు ఇవన్నీ. వాటితో పాటు ప్రోటీన్ పౌడర్ కూడా పిల్లలకి 3 రకాల పౌడర్స్ ఉంటాయి. సో ఈ 3 రకాల పౌడర్స్లో మీకు ఏం కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. అందుకే వీలైతే 9997839994 ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏం కావాలనేది ఆర్డర్ చేయొచ్చు. మెనూ తీసుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా 4000కు పైగా బిల్ అయితే మాత్రం ఫ్రీ డెలివరీ ఉంటుంది. అలాగే లడ్డూపల్లెం.com అనే ఒక వెబ్సైట్ కూడా విజిట్ చేసి మీకు కావాల్సిన ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.